సో సార్ మీరు ఆయనకేమో హలో అని స్టైల్గా చెప్పి నాకు మాత్రం నమస్కారాలు పెడుతుంటే సార్ మీరు లెజెండ్స్ సార్ మాకు అయ్యో మా చైల్డ్హుడ్ అంతా కూడాను మీ మూవీస్ చూస్తూ పెరిగాం మేము. ఓకే ఒక్కసారిగా ఎలా అంటే సురేష్ గారితో అనగానే నాకు ఒక్కసారిగా సూరిగాడు, తర్వాత ఇద్దరు మిత్రుడు, తర్వాత ఇవన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందు అట్లా 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 ఈ నైట్ అంతా కూడాను. నైట్ నేను పడుకునేటప్పటికి 12 o'clock. ఐఎమ్ హోంవర్క్ అబౌట్ యూ, ఏమేమి ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి. సో మీరు కంప్లీట్గా నాకు ఫస్ట్ థాట్ వచ్చిన ఇది ఈయన 1981 నుంచి మూవీస్ చేస్తున్నారు. అంతకన్నా బిఫోర్గా చేస్తున్న చిరంజీవి గారు వచ్చేసి ఇంకా మూవీస్లో హీరోగానే ఉన్నారు. వై హీ వాజ్ ప్రెట్టి దాన్ చిరంజీవి గారు. ఐ డోంట్ అలా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ యు ఆర్ ప్రెట్టి దాన్ చిరంజీవి గారు. వై మీకు ఎక్కడ బ్రేక్ వచ్చింది? ఎందుకు హీరోస్ నుంచి కంప్లీట్గా తప్పుకొని ఒక విలన్ షేడ్లోకో లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లోకో వై? ఐ డోంట్ నో. సమాధానం వెతకాలంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అంటారు, పాండవులకు గెలుపుకు 1000 కారణాలు అంటారు. సో ఐ డోంట్ నో. నా పాత్ మధ్యలో ఎక్కడ బ్రేక్ అయిందంటే ఐ రియలైజ్డ్ దట్ నాకు స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ రావడం లేదు, స్ట్రాంగ్ డైరెక్టర్స్ రావడం లేదు, స్ట్రాంగ్ స్టోరీస్ రావడం లేదు. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా కూడా అది సినిమా ఫినిష్ అవుతుందా, లేకపోతే సినిమా రిలీజ్ అవుతుందా, లేకపోతే సినిమా మంచి రిలీజ్ దొరుకుతుందా, థియేటర్లు దొరుకుతాయా అన్న క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు నేను ప్రొడ్యూసర్ని రిస్క్లో పెట్టకుండా నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే బెటర్ అని నాకు అనిపించింది. ప్రొడ్యూసర్గా కూడా చేశారు? అవునండి, ప్రొడ్యూసర్గా చేశాను. కొన్ని సినిమాలు ఓకే అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్లు అయ్యాయి, డబ్బులు పోగొట్టుకున్నాను. సో అన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యాయి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే ఐ బెటర్ స్టిక్ టు ద బేసిక్స్. నేను యాక్టర్ అవడానికి వచ్చాను, యాక్టింగ్ చేయడానికి వచ్చాను. వేరే దారులలో కాలు పెడితే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ చాలలేదేమో, నాకున్న నాలెడ్జ్ చాలలేదేమో అని నాకు అనిపించింది. సో ఐ థాట్ ఐ ట్రై లిటిల్ లేటర్, బట్ ఇప్పుడు మాత్రం లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్. మధ్యలో టీవీ రంగంలోకి వెళ్ళాను, ఒక 7-8 సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను. సో 2000 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ అయ్యాయి. వాటిలో కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను, ఆల్మోస్ట్ 1000 పైన ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. సో ఐ ట్రైడ్ మై హ్యాండ్ అట్ ఎవ్రీథింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తున్నాను, ఇంకా పనిచేస్తున్నాను. నాగార్జున గారి సినిమాలు తమిళకి, అరవింద్ స్వామి సినిమాలు తెలుగుకి, హిందీ బొమ్మని రాని సినిమాలు తెలుగుకి. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ బిజీ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. బట్ ఎందుకు నేను పల్లకి ఎక్కలేదు, ఎందుకు నేను పల్లకి పక్కన నడుస్తున్నానంటే దానికి దేవుడిని అడగాలి, కానీ నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి నాకంటే అందగాళ్ళు కృష్ణానగర్లో చాలామంది ఉన్నారు, నాకంటే హైట్ ఉన్న వాళ్ళు చాలామంది కృష్ణానగర్లో ఉన్నారు. నేను మీ దగ్గర ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, వాళ్ళు పాపం ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్. నేను చిరంజీవి గారిని తో కంపేర్ చేసుకుని నక్కకి నాగలో కానీ కంపేర్ చేసుకుంటుంది, బికాస్ ఈజ్ అ సుప్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్. ఆయనకి రావాల్సిన రికగ్నిషన్ కానీ ఫేమ్ కానీ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ కెనాట్ వాంట్ ఆర్ డిజైర్. యాజ్ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ జనరేషన్లో ఎక్కువగా సస్టైన్ అయిపోతున్నారు మూవీస్లో. మీ ఫాదర్ ఆల్రెడీ ఇన్ మూవీస్లో ఉన్నప్పటికి కూడా సురేష్ గారు ఎందుకు వెనకపడ్డారు? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మా ఫాదర్ వచ్చి రిటైర్ అయిపోయారండి. ఎందుకంటే ఆయన ఒక సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఫైనాన్షియల్గా బాగా హెవీగా బర్డెన్ అయింది. సో దాంతో నేను మా ఫాదర్ మాట విని ఫారిన్కి వెళ్ళి చదువుకోకుండా నేను ఇక్కడే ఉండిపోయి ఎట్లాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక పని చేసి ఫ్యామిలీని నేను సపోర్ట్ చేయాలన్న దృక్పథంతో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్, ఫైనలీ బికేమ్ అన్ యాక్టర్, అండ్ అగేన్స్ట్ మై ఫాదర్స్ బెస్ట్ విషెస్ ఐ సస్టైన్డ్ యాజ్ అన్ యాక్టర్. సో నాకు ఇప్పుడు దేవుడు మనకు కొన్ని కార్డ్స్ ఇస్తాడు, వీ కెన్ ఓన్లీ డీల్ విత్ దోస్ కార్డ్స్. మనకి ఆ కార్డుకి రాణి రాలేదేంటి, రాజు రాలేదేంటి, ఏస్ రాలేదేంటి అని ఆలోచించడం కంటే వీ కెన్ ఓన్లీ ప్లే విత్ ద కార్డ్స్ దట్ వీ హ్యావ్. సో దట్ ఈస్ వాట్ ఐ బీన్ డూయింగ్. సో ఇంతగా ఈ నెక్స్ట్ రౌండ్లో ఏ కార్డ్స్ వస్తాయో నాకు తెలీదు. హోప్ఫుల్లీ గుడ్ కార్డ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ మీ. సో లెట్స్ సీ. అంతేగాని అయిపోయిన దాని గురించి దొరకని దాని గురించి
గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించి నిద్రపోగొట్టుకోవడం ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై నేచర్ నో. సార్ గుడ్ యాటిట్యూడ్ సార్ యాక్చువల్లీ అది, ఎందుకంటే మన ప్లేట్లో ఉన్నది మనం తినే వరకు అది మనది కాదు అని ఎగ్జాక్ట్లీ రోజులు దానే వచ్చేసాయి. లిక్కా హే కానే వాళ్ళ కన్నా అంటారు చూడండి, ప్రతి మెతుకు మీద రాసి ఉంటుంది అది మీదా కాదా అని. ఓకే ప్రీతం, ఆర్కిటెక్చర్ నుంచి యాక్టింగ్ చాలా రేర్ కాంబినేషన్. హౌ? సో యాక్టర్ అవ్వాలనేది ఆల్వేస్ ద ఇంటెన్షన్. చిన్నప్పటి నుంచే లైక్ స్కూల్లో షూటింగ్స్ చూడడం కోసం ఫస్ట్ 1 to 10 ర్యాంక్స్ ఉండే వాళ్ళే షూటింగ్స్కి అలౌ చేస్తారు అని. అంటే నేను చదువుకున్న స్కూల్ మోహన్ బాబు గారిది. సో అక్కడ షూటింగ్స్ క్యాంపస్ చుట్టూ జరిగేవి. సో ఫస్ట్ 1 to 10 ర్యాంక్స్ వాళ్ళే షూటింగ్స్కి వెళ్ళడానికి అంటే అప్పటి నుంచే ఆ షూటింగ్ చూడడం కోసం, ఆర్ ఆ చిన్నపిల్లలు ఎక్కడన్నా సీన్లో కనిపిస్తే జూనియర్ నాకు తెలిసి 5th or 6th క్లాస్లో ఫస్ట్ టైం ఐ ఫేస్ ద కెమెరా. అలా ఉండేది నాకు ఆల్వేస్ ద ఇంటెన్షన్. బట్ చేశారా మీరు ఎప్పుడైనా మూవీస్ లో? అంటే చెప్పుకోదగ్గ పాత్రలు కాదు, చెప్పుకోదగ్గ పాత్రలు కాకపోయినా అంటే ఇట్లా ఎవరైనా దూకేస్తుంటే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకద్దు అంటారు చూసారా, అలాంటివి. ఓకే, అలా ఎన్నిసార్లు ఎంతమందికి దూకద్దు అని చెప్పారు? 3-4 సార్లు. 3-4 సార్లు చెప్పారా? సో అంటే మీ మాట విని పాపం వాళ్ళు ఆగారా, ఆగారు. లేకపోతే మీరు చెప్పారని దూకారా? లేదు ఆగారా? సో ఎలాగా అలా. సో యాక్టింగ్ కంటిన్యూ చేయాలంటే దిస్ ఆల్వేస్ దిస్ థాట్ హెల్ప్ మీ, ఇలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని. ఓకే, సో అలా ఐ ఫినిష్డ్ మై ఆర్కిటెక్ట్. సో ఫ్యామిలీ విల్ ఆల్సో బీ హ్యాపీ. ఇంట్లో ఏదైనా చెప్పేటప్పుడు ఓకే డిగ్రీ ఉంది కదా అన్నట్టు దే విల్ బీ హ్యాపీ. సో ఆర్కిటెక్చర్ ఇస్ నాట్ ఏ డిగ్రీ, ఆర్కిటెక్చరల్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీ. సో ఓకే. ఇంకొకటి నేను మీ గురించి విన్నది రష్మికకి ఆర్కిటెక్చర్ మీరే అని. అంటే ఇంటీరియర్, అంటే తన interior. ఫ్లాట్కి ఇంటీరియర్ చేశాను. ఓకే, ఎన్ని రోజులు పట్టింది మీకు? అంటే మామూలుగా 2 to 3 months ఉంటాయి. క్వశ్చన్ ఉంది, చెప్పండి. అదే ఎన్ని రోజులు పట్టింది? 2 to 3 months. ఓకే, మీరు ఈ మూవీ కోసం మ్యూజిక్ నేర్చుకున్నారు, అవును. దీనికి ఎన్ని రోజులు పట్టింది? 3 to 4 months. కానీ నేర్చుకున్నట్టు నటించడానికి నేర్చుకున్నా. మ్యూజిక్ ఇస్ వెరీ ఇట్స్ హ్యూజ్ వాస్ట్ ఓషన్ అండి అది. సో వంశీస్ ఇన్పుట్ వాస్ ప్లే చేసేటప్పుడు వాడు తప్పు ప్లే చేస్తున్నాడు, మ్యూజిక్ తెలిసిన వాడికి కనిపించకూడదు. సో వేరెవర్ నీ ఫింగర్స్ ఎక్కడున్నా ఐ వాంట్ యూ టు ప్లే ద రైట్ నోట్స్ అన్నారు. సో అలా యాక్ట్ చేయడానికి 4 months పట్టింది. దీనికన్నా మ్యూజిక్ నేర్చుకోవడమే బాగుంటుంది. దానికి సంవత్సరాలు పడుతుందండి, ఆ తర్వాత యాక్టింగ్ వదిలేసుకోవాలి పాపం. అంటే అన్ని సంవత్సరాలు మూవీ ఆగదాన్ని పాపం యాక్టింగ్ వరకే నేర్చుకుని లేదు, వదిలేదు. ప్యారలల్గా రిహార్సల్స్ చేస్తున్నా. మార్నింగ్స్ లైక్ పియానో ఎలా ప్లే చేయాలి నేర్పిస్తే ఈవినింగ్స్ యాక్టింగ్ వర్క్షాప్ జరిగేది. ఓకే, అండ్ అలా మొత్తం లైక్ ఆల్ ఆఫ్ అస్ యాక్టర్స్ అందరం ఫ్రెండ్స్ లాగా లైక్ ఆన్ స్క్రీన్ అది మాకు బాగా హెల్ప్ అయింది. బికాస్ them learning music was also part of their acting process. ఇప్పుడు ఒక మ్యూజిషియన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే ఎలా మూవ్ అవుతారు, ఏం చేస్తారు అనేది ఈజ్ అ కీ రోల్. ఇప్పుడు నేను వచ్చి ఓకే ప్రీతం నువ్వు సినిమాలో కంపోజర్, పియానిస్ట్, బట్ దెన్ ఇఫ్ హీ డస్ నాట్ నో హౌ టు మూవ్ లైక్ అ పియానిస్ట్, హౌ డస్ ఇట్ మేక్ హిమ్ అ పియానిస్ట్ ఆన్ స్క్రీన్? ఇట్లా అంటావా? సో యూ నీడ్ టు నో హౌ టు మూవ్. ఇఫ్ ఈస్ ప్లేయింగ్, సమ్మన్ ఇస్ ప్లేయింగ్ ద వయలిన్, హౌ డు యూ ప్లే ఇట్? యూ హ్యావ్ టు లుక్ లైక్ యూ యాక్చువల్లీ నో హౌ టు డూ ఇట్. ఇఫ్ యూ బాడీ ప్లేయింగ్ లాంగ్వేజ్ అంతా మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆర్కెస్ట్రా అంటున్నాము అంటే 30 మంది ఉంటారు వీళ్ళు, సో వాళ్ళతో పాటు సింక్లో ఉండాలి వీళ్ళు. కాదు, బీయింగ్ ఏ మ్యూజిషియన్